నెల్లూరు జిల్లా వెంకటాచలం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సామాజిక ఆరోగ్య కేంద్రంలో 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో స్వాతంత్ర యోధులు చాలామంది ఉన్నారని గుర్తు చేసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ 2047 అంటే అప్పటికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుందని, అప్పటికి ఇంకా దేశంలో అనేక రంగాల్లో అభివృద్ధి చెంది ముందుకెళ్లాలని వారి ఉద్దేశమన్నారు. విద్యార్థులు స్వతంత్ర సమరయోధులను గుర్తుపెట్టుకోవాలన్నారు. అనంతరం సామాజిక ఆరోగ్య కేంద్రంలోని ఫీమేల్, మెయిల్ సర్జికల్ సెంటర్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. డెబ్బై 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాం. స్వాతంత్ర్యం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన వాళ్ళని స్మరించుకుంటున్నాం. దాంట్లో ఒక్క నిమిషం, చెల్ల గోపాలరావు, కాసా సుబ్బారావు, చతుర్వేదుల వెంకటేశ్వరయ్య గారు, గూడూరు శేషారెడ్డి గారు, ఆనం చంద్రసుబ్బారెడ్డి గారు, ఇసుకా చంద్రయ్య గారు, సోమిరెడ్డి ఆదినారాయణ మా పెద్ద తండ్రి గారు, అందరూ కూడా జైలు పాలైనారు స్వాతంత్రం కోసం. ఇది 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. 2047కి 2047కి 100 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు దేశం అభివృద్ధి టార్గెట్లు, రాష్ట్ర అభివృద్ధి, దీని లక్ష్యాలు అక్కడ ప్రధానమంత్రి మోడీ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు టార్గెట్ పెట్టి పనిచేస్తారు. మనందరం కూడా డెడికేట్ కావాల్సిన అవసరం ఉంది. దేశంలో, ప్రపంచంలో కూడా భారతదేశం గ్రోత్ రేట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. 3rd ప్లేస్కి వెళ్ళిపోయే పరిస్థితి దగ్గరికి వచ్చాం. ఏదేమైనా మనందరం కలిసి డెడికేటెడ్గా రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు గురించి పనిచేయాల్సిన అవసరం. సరే, ఈరోజు ఇక్కడ ఇవన్నీ చూసుకుంటూ సిహెచ్సి సామాజిక ఆరోగ్య కేంద్రం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ 2018లో వెంకయ్యనాయుడు గారు మంత్రిగా, నేను మంత్రిగా దీన్ని ప్రారంభోత్సవం చేసుకున్నాం. నియోజకవర్గం కేంద్రం, మండల కేంద్రం, ఇవన్నీ లాస్ట్ టైం నేను ఒక 6 months బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న కండిషన్స్ చూసిన తర్వాత వీటిని అభివృద్ధి చేయాలని చెప్పేసి సిఎస్ఆర్ ఫండ్స్, సిఎల్ కంపెనీ అంటే సెమ్కార్ప్ థర్మల్ పవర్ కంపెనీ, ఈరోజు సిఎల్ కంపెనీ, వాళ్ళని అప్రోచ్ అయిన తర్వాత పాపం చాలా హెల్ప్ చేశారు. 1-2 ఆపరేషన్ థియేటర్లు, వెంటిలేటర్ 1, జనరేటర్ 1, కంప్యూటర్లు 6, ఏసీలు 2, వాషింగ్ మిషన్ 1, ఇన్వర్టర్లు 5, మార్చరీ బ్లాక్స్ 4, వాటర్ ప్లాంట్ 1, మొత్తం 22 ఐటమ్లు, 52 లక్షలు ఖర్చు పెట్టారు. ఇంకా ఈరోజు అంతా తిరిగిన తర్వాత ఇప్పుడు శ్రీనిధి పాప కూడా వాళ్ళు ఆ పేషెంట్స్ వెయిట్ చేసేటప్పుడు ఆ స్టీల్ చైర్ అవి ఏర్పాటు చేసింది, చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇప్పుడు ఆ వాటర్ ప్లాంట్లు అన్నీ చూసి వచ్చాం. బ్యూటిఫుల్ కార్పొరేట్ హాస్పిటల్ స్థాయికి ఈరోజు వెంకటాచలం సిహెచ్సి వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పేదోళ్ళు వచ్చే హాస్పిటల్. అయితే వెంకటాచలం చుట్టుపక్కల వాళ్ళు కూడా
డెలివరీకి ఇక్కడికి రావాలా, చాలా బాధ జరుగుతుంది. మీరు ప్రైవేట్ హాస్పిటల్స్ పోయి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారు, అవసరం లేదు. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ కంఫర్టబుల్గా మంచి డాక్టర్స్ ఇక్కడ ఉన్నారు. రండి ఇక్కడికి, అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. అట్నే పొదలకూరు సిహెచ్సి కూడా అక్కడ ఒక డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశాం. చేజర్ల, కలువాయి, రాపూరు, మనుగోలు వీళ్ళందరూ పొదలకూరు దాటి నెల్లూరు పోతున్నారు డయాలసిస్ కోసం. వారానికి ఒకసారి, 4 రోజులకు ఒకసారి. అక్కడ డయాలసిస్ సెంటరు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అని అడగంగానే శాంక్షన్ చేశారు. 5 బెడ్లు గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. సిఎల్ కంపెనీ 3 బెడ్లు ఇచ్చింది. 8 బెడ్లు డయాలసిస్ అక్కడ యూనిట్ వచ్చింది మనకి. అక్కడ జనరేటర్, అక్కడ కంప్యూటర్స్, అక్కడ ఏసీలు, వాషింగ్ మిషన్లు, వాటర్ ప్లాంట్ మొత్తం మళ్ళీ శాంక్షన్ చేశారు. అంతా కలిసి పిహెచ్సిలు, సిహెచ్సిలు అన్నీ కలిపి మొత్తం మీద 1,90,00,000 రూపాయలు సిఎల్ కంపెనీ ఖర్చు పెట్టేదానికి ముందుకు వచ్చింది. వాళ్ళకి నిజంగా నేను మన నియోజకవర్గం తరఫున రఘురామ్ గారికి, వాళ్ళ సిఇఓ గారికి, వాళ్ళందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అట్లే ఇప్పటికి ఇంకా ఇక్కడ ఒక 2-3 ఏసీలు ఇవన్నీ కావాలన్నారు. వాటిని గురించి కూడా ఏం చేయాలో స్టాఫ్, టాయిలెట్స్ కట్టించమని అడిగారు, అది కూడా చూస్తాము. పేషెంట్స్తో ఉండే అటెండెంట్స్ వాళ్ళకి కూడా టాయిలెట్స్ కావాలి. పైన ఒక రూము ఫినిషింగ్ లేదు, పెద్ద హాల్ అది. డోర్సు, విండోసు, ఫ్యాన్లు ఇవన్నీ బిగించాల్సి ఉంది. ఇవన్నీ అంచనాలు తయారు చేయమని చెప్పాము. ఏం చేయాలో తప్పకుండా చూస్తామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. నేనేమంటానంటే, ప్రైవేట్ హాస్పిటల్కి పోతారు, పేదోళ్ళు ఇక్కడికి వస్తారు. ఇప్పుడు పైన చూస్తే కూడా ఆ డెలివరీకి వచ్చిన వాళ్ళు చాలా పేదోళ్ళు కనిపిస్తారు. కూరవాళ్ళు కూడా రండి, డబ్బులు వేస్ట్ చేసుకోబాకండి, ఇక్కడ ఇంకా ఇంప్రూవ్ చేస్తాము. ఇప్పుడు అక్కడ ఆ రూమ్ ఏమంటాము, ఆ క్యాజువాలిటీ కూడా సిమెంట్ రోడ్ వేయించాం. ఈ షార్ట్ టైంలో సిమెంట్ రోడ్ కూడా వేయించాం. అంతకుముందు 5 సంవత్సరాలు ఉన్న ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న వ్యక్తి పేదోళ్ళకి అవసరమైన హాస్పిటల్స్ ఒక్క చిన్న ఎక్స్ట్రా పని చేసిన పాపాను పోలే, దురదృష్టం. అందుకని మిగతా పిహెచ్సిలు, సిహెచ్సిల విషయంలో కూడా నిత్యం నిరంతరం వాళ్ళకి ఏం అవసరాలో చూసి ఏదో కంపెనీని రిక్వెస్ట్ చేసుకొని సిఎస్ఆర్ ఫండ్ ద్వారా కానీ, ఇంకెవరైనా దాతల చందాల ద్వారా కానీ ఈ హాస్పిటల్స్ ఇంప్రూవ్ చేసేదానికి శాయశక్తుల కృషి చేస్తామని తెలియజేస్తుంది. అట్నే ఇక్కడ పార్కు, హాస్పిటల్ లోపల ఉండే గార్డెన్, ఆ పార్కు, దాన్ని పెళ్ళూరు శ్రీనిధి, మా ఎసిపాళం శేఖరన్న మనోరాలు, ఆమె డాక్టర్స్ చెప్తున్నారు కంటిన్యూస్గా డెడికేటెడ్గా ఇక్కడికి వచ్చి హాస్పిటల్ అవసరాలను చూసి వర్క్ చేస్తున్నారు అని చెప్పేసి చాలా సంతోషం. వీళ్ళందరికీ ఉండాలి. అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు, వాళ్ళకి కూడా నేను అభినందనలు తెలియజేస్తాను.